లీక్లు, ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. 2 రోజుల వాడి వేడి చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. పేపర్ లీక్స్ దోషులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది మోదీ సర్కార్. వ్యవస్థీకృత నేరాల్లో జైలు శిక్షను 10 ఏళ్లకు, జరిమానాను 10 కోట్లకు పెంచుతూ సవరణలు తీసుకొచ్చింది. పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం, విద్యా వ్యవస్థ లోపాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లుపై 2 రోజుల పాటు చర్చ జరగ్గా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో లోక్సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. రాహుల్ గాంధీ స్పీచ్ పూర్తి కాకుండానే సభ కొంతసేపు వాయిదా పడింది. అనంతరం చర్చకు సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఆ తర్వాత మూజువాణి ఓటుతో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్సభ. ఆ వెంటనే రేపటికి వాయిదా పడింది. श्री एन के प्रेमचंदन द्वारा प्रस्तुत संशोधन 1 को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय ना वालों के पक्ष में, ना वालों के पक्ष संशोधन स्वीकृत हुआ। प्रश्न ये कि विधेयक पर विचार किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों వందే మాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరం గీతానికి వర్తింపజేస్తూ ఈ బిల్లు తీసుకొచ్చింది మోదీ సర్కార్. బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.